కేవలం 21% సంపద ఉంటే నేటికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 1% ప్రజల చేతుల్లో 50% సంపదకు వచ్చేసింది. అంటే అప్పటికి ఇప్పటికి మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రానికి రాకముందు సమానత్వం ఉండేది కొద్దిగా. స్వాతంత్రం వచ్చినాక అధికారాల్లోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ పెద్దలో లేకపోతే ప్రతిపక్షాల పెద్దలో లేకపోతే టోటల్గా రాజకీయ వ్యవస్థలో కరప్షన్ హై లెవెల్కి హై పీక్కి వెళ్ళిపోయింది. హై పీక్కి వెళ్ళిపోయి సంపద అది ఒకవైపు, దాంతో కొలాబరేట్ అయినటువంటి కార్పొరేట్ సంస్థలు, కొలాబరేట్ అయినటువంటి ఇండస్ట్రియల్ పర్సనాలిటీస్, ఇండస్ట్రియల్ హౌసెస్ వాళ్ళు కూడా సంపద పెరిగిపోతూ ఉంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ఒకటి, జిఎస్టీలో మనకు టోటల్గా 18 లక్షల కోట్లు ఇవాళ మనం కడుతున్నాం. దానిలో కట్టేది 3% మాత్రమే మొత్తం సంపన్న వర్గం కడుతుంది. 3% మాత్రమే. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. 18 లక్షల జిఎస్టీ, 18 లక్షల కోట్ల జిఎస్టీలో 3% సంపన్న వర్గం కడుతుంది. మిగిలినంత ఎవరు? మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్లుగా పేదవాడు, రిక్షా దొక్కేవాడు, ఆటో నడిపేవాడు, మూటలు మోసేవాడు, ఇటువంటి వాళ్ళు కట్టే డబ్బులే అక్కడ జిఎస్టీ పోగవుతున్నాయి. మళ్ళీ ఆ జిఎస్టీ నుంచి మరలా మనకి వచ్చేసరికి ఎప్పుడన్నా పొరపాటు సబ్సిడీ ఇస్తే కొంతమంది మేధావులు సబ్సిడీలు ఇచ్చి సమాజాన్ని సోమరిపోతులా తయారు చేస్తున్నారు, పేదవాడిని సోమరిపోతులా. కానీ వాడికైతే మాత్రం కార్పొరేట్ సంస్థలకు మాత్రం అన్ని రాయితీలు ఇస్తున్నారు. ఆ విధంగా లక్షల కోట్లు వాళ్ళకి బెనిఫిట్ ఇస్తున్నారు. అందుకని నా అభిప్రాయం, అట్లీస్ట్ మనం లెట్ us స్టార్ట్ ఫ్రమ్ అవర్ తెలంగాణ. నా అభిప్రాయం ఏంటంటే దీన్ని ఎక్కడో చోట చెక్ పెట్టాలి. కనీసం బాగా ఈ కరప్టెడ్ బగ్గర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో దానిపైన వేటాడండి అని ఒక భారతీయుడిలాగా వేటాడితే మంచిది. ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా ఓవర్ నైట్ ఎలా తయారైపోయారో వాళ్ళపైన మన నిఘా సంస్థలు కానీ లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరోస్ కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా ఆ డబ్బులు అనేది కేంద్రీకరణ అవ్వకుండా, పోగుపడకుండా, ఆస్తులు ఆ విధంగా పెదగకుండా ఉంటే నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా ప్రజల కోసం చేస్తే తప్పేం కాదు. అప్పు చేయాలి, మనిషిని వాడికి పని కల్పించాలి. అందుకని చాలామంది ఎకానమిస్ట్ చెప్తారు దాన్ని డైరెక్ట్ పంపింగ్ ఆఫ్ ద మనీ ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ ద పూర్ పీపుల్ అని. డైరెక్ట్గా ప్రతి మనిషి చేతుల్లో డబ్బులు పెడితే వాడు తిరిగి మళ్ళీ దాన్ని ఖర్చు చేస్తాడు, దాన్ని మళ్ళీ పని చేస్తాడు, వాడికి ఆదాయం పెరిగిద్ది, ఆదాయం సమాజానికి వస్తుంది. అందువల్ల ఆ విధంగా మంచి ఆలోచన చేసి మన తెలంగాణలో అసంఘటిత రంగం, ఈ పేద వర్గాలు వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళ బ్రతుకులు ఎలా బాగు చేయాలో ఒక ఆలోచన చేసే విధంగా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయంతో నేను సెలవు తీసుకుంటున్నాను.